పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. చాలామంది కూడా థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న రేంజ్లో మాత్రం హిట్ కాలేకపోయింది. సో చాలామంది ఫ్యాన్స్ అందరు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఇంత మంచి సినిమాని కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ అదేవిధంగా కొంతమంది కూడా ఈ సినిమాని కావాలని తొక్కేయడానికి ట్రై చేయడం కావచ్చు. అండ్ అదేవిధంగా మెయిన్ ఎక్కడ మైనస్ పాయింట్ అయ్యిందంటే ధురంధర్ 2 సినిమా ఈ సినిమాకి పోటీగా రావడం పట్ల మన తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చాలామంది 90% పీపుల్ అందరూ కూడా ఆ సినిమాకి అడిక్ట్ అవుతున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆ సినిమాని చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా 90% టికెట్స్ మొత్తం కూడా ధురంధర్ 2 సినిమాకే తెగుతూ ఉన్నాయి. మరి ఆ సినిమా మామూలు రేంజ్లో లేదనమాట. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చాలా మంచి కంటెంట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా చూపించారు. కానీ ఎందుకో కానీ సినిమా మాత్రం వెనకబడిపోయింది. కనీసం మనం రీసెంట్గా చూసాము, కొన్ని సినిమా వర్గాలు మాట్లాడుకుంటే అసలు థియేటర్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావేమో అని కొన్ని అంచనాలు కూడా వాళ్ళు వేశారనమాట. సో అదేవిధంగా ఇప్పటి వరకు 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. చాలా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నష్టపోయారనే విధంగా కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు థియేటర్లో చూడండి వాళ్ళందరూ కూడా నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారనమాట. మరి ఏప్రిల్ 24 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. గతంలో ఓజీ సినిమాని కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళే చాలా భారీ ధరకు కొనుగోలు చేశారు. ఓజీ సినిమాని కూడా భారీ ధరకి కొనుగోలు చేశారు. మరి థియేటర్లోనే అంత మంచి బజ్ రాలేదు. మరి ఓటీటీలో ఏమైనా వస్తుందా లేదని కొంచెం డౌట్తో వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా చూస్తారనమాట. ఎందుకంటే థియేటర్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ధురంధర్ 2 సినిమా అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్పేసి, అది కూడా ఓవరాల్గా మన కంట్రీకి సంబంధించినటువంటి ఒక మంచి మెసేజ్ సినిమా కాబట్టి చాలామంది కూడా దానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ని మాత్రం చాలా హై రేంజ్లోనే ఆదరిస్తారు. ఆ నమ్మకంతో కూడా ఉన్నారు. కాకపోతే ఇంకా మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కంటెంట్ అంతా కూడా కొంచెం ఓల్డ్గా ఉండడం, అండ్ సాంగ్స్ కూడా అంతంతగానే ఉండడం, లేకపోతే డైలాగ్స్ ఇవన్నీ కూడా ఆయన స్టైల్ కావచ్చు అన్నీ కూడా కొంచెం కొత్తదనం ఏది కూడా లేకుండా పాతగానే అనిపిస్తున్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ కూడా ఈవెన్ ఫ్యాన్స్ కూడా అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి కూడా ఖచ్చితంగా సినిమా వెనుకబడి ఉండొచ్చు. 1,00,000 కారణాలు ఉంటాయి. సినిమా కంటెంట్ బాగుంటే, కొత్తదనం ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. మరి ఈ సినిమాలో అంటే ఆయన స్టైలిష్ పరంగా చాలా అద్భుతంగా చూపించారు. యాక్టింగ్ అంతా కూడా ఓకే. కాకపోతే కంటెంట్ పరంగా మాత్రం కొంచెం ఓల్డ్గా అనిపించడం వల్ల జనాలు ఆదరించలేకపోయారు. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆదరిస్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.